వసతి కల్పించాలి. రైట్ రైట్ వెంకటస్వామి గారు, మహాలక్ష్మి పథకం ఆర్టీసీని బతికించింది. గతంలో అప్పుల్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఆర్టీసీకి కొంత జీవం పోసింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ పార్టీ నాయకులు చెబుతుంటే, ఆర్టీసీ కార్మికులకు మాత్రం అసలు ఆ పథకానికే మేము వన్నె తెచ్చాం, మేము జీవం పోసాం, మిగిలిన అన్ని పథకాలన్నీ కూడా 100% సమర్థవంతంగా అమలు అయ్యాయో లేదో మాకు తెలియదు, కానీ మేమంతా కూడా కలిసికట్టుగా పథకాన్ని 100% సమర్థవంతంగా అమలయ్యేలా సహకరించాం, అలాగే ప్రభుత్వం కూడా మా సమస్యను పరిష్కరించాలి అంటూ చెబుతున్నారు. మీరు రియంబర్స్మెంట్ చేస్తున్నారు, అది ఆర్టీసీకి నిజంగానే ఉపయోగపడింది, అది ఎవరు కూడా కాదనరు. కాకపోతే మిగిలిన వాటి సంగతి ఏంటి? ఆర్టీసీ చాలా మందికి రాయితీలు ఇస్తూ ఉంటుంది, అఫ్ కోర్స్ మీడియా జర్నలిస్టులకు కూడా రాయితీలు ఇస్తూ ఉంటుంది. అవేమీ కూడా రాయితీలు తిరిగి చెల్లించట్లేదు ప్రభుత్వం సహకారంలో. దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇది ఒక్కటి ఇస్తే, మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ ఇస్తే సరిపోతుందా అనేది వారి ప్రశ్న. మ్యూట్ లో ఉన్నట్టున్నారు వెంకటస్వామి గారు. డిమాండ్స్ అన్నిటిని కూడా మేము సానుకూలంగానే పరిశీలిస్తున్నాము. ఈ మహాలక్ష్మి పథకము సక్సెస్ కావడంలో కార్మికుల యొక్క పాత్రను మేము చాలా కృతజ్ఞతతోటి వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. వారు లేకుండా రవాణా వ్యవస్థ, ఆర్టీసీ లేకపోతే, ఆర్టీసీ కార్మికులు లేకపోతే ఈ రాష్ట్రము, ఈ దేశంలో రవాణా వ్యవస్థ చాలా కష్టం. మాకు ఆ రెస్పెక్ట్ ఉంది. కార్మికుల పట్ల, ఆర్టీసీ పట్ల, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల సంపూర్ణమైనటువంటి రెస్పెక్ట్ తోటి పూర్తి వారికి అన్ని విధాల సానుకూలంగానే వ్యవహరిస్తున్నాం మేము. సో ఇప్పుడు సమ్మె దాకా రావాల్సింది కాదు, కాకపోతే చర్చలలో కొంత విలంబన కారణంగా, పట్టు విడుపులు లేని కారణంగా కొంచెం సమ్మె వరకు వచ్చింది. అది సమ్మె వరకు రావడం దురదృష్టకరమే. దాన్ని సాధ్యమైనంత తొందరగా మేము రిసాల్వ్ చేస్తాము. ఇక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళు ఏదో మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయ విమర్శలు కాదు, అలా కాదు వెంకటస్వామి గారు, రాజకీయ విమర్శలు కాదు. అలాగే మీరు కూడా పార్టీ లీడర్ గా, రిప్రజెంటేటివ్ గా నేను అడగట్లేదు, ఒక ఉద్యమ నేతగా మీకు ప్రజల సమస్యలు కింద నుంచి తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఏంటి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు, అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది తొలి నుంచి కోరుతున్నది తెలంగాణ ఉద్యోగులే. కానీ అది ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అయింది, అక్కడ వాళ్ళకి లాభం చేకూరింది కాబట్టి. కానీ తెలంగాణ కోసం పోరాడినటువంటి మాకు మాత్రం ఏదైతే ప్రధాన డిమాండ్ కోసం పోరాడామో అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, మాకు అన్యాయమే చేసిందని అంటున్నారు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే అంశంలో మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ విఠలన కూర్చొని ఉన్నాడు, నేనున్నాను. వీఆర్ ది మెయిన్ రంగాల పక్షాన మేము మెయిన్ పిల్లర్స్ ఉన్నాం. మేము ఆ రోజు ఆర్టీసీ ఉద్యమానికి ఊపిరి పోసి ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి అక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. కేసీఆర్ గారు కూడా అప్పుడు మా మాటకు విలువనిచ్చి, కార్మికుల మాటకు వచ్చి ఆర్టీసీని విలీనం చేస్తామని, ఆన్పర్త గవర్నమెంట్ ఉద్యోగులతో వాళ్లకు రావాలని మేము కోరుకున్న ఉద్యోగస్తులం, మేము ఉద్యోగ సంఘాల నేతలం. నేనైనా వీళ్ళైనా ఉద్యోగ సంఘాల నేతలు. ఇప్పుడు కూడా దానికి మేము కట్టుబడింది. అయితే ఆంధ్రాలో జరిగిన సంబంధించి ఇప్పటికి కూడా దట్ ఈస్ నాట్ క్లియర్. దాంట్లో చాలా టెక్నికల్ ఉన్నాయి. ఇందాక సంబంధించినటువంటి కొంత చర్చ జరగాలి. స్టిల్ నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ ను. మేము డిమాండ్ ను 100% మేము ఒప్పుకున్నాము. మేము జరిగినటువంటి అయితే ఇబ్బంది ఉందో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను తరపున వెంకటస్వామి గారు స్టిల్ ఇప్పటికీ మీరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు, కొంత ఇబ్బంది వస్తుంది. ఒక్కసారి దయచేసి నెట్ చెక్ చేసుకోవడమో లేదంటే వైఫై కనెక్ట్ చేయడమో చేయరా ప్లీజ్. మీ పార్టీ వాయిస్ అనేది పబ్లిక్ లో క్లియర్ గా వెళ్ళట్లేదు. సుమిత్ర గారు కంటిన్యూ. ఏదైతే నాడు ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళు అన్ని వర్గాల ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ సాధనలో భాగస్వాములైనారు. ఉపాధ్యాయ సంఘాల తరపున నేను కూడా ఉన్నా. ఉద్యోగ సంఘాల ఏదైతే సిద్దిపేట ఉద్యోగ గర్జన ఉన్నదో దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నంలో ఆ భాగంలో నేను కూడా ఉన్నా అండి. అయితే
ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఏదైతే ఈ మహాలక్ష్మి పథకం నిజంగా కార్మికుల మీద ఎంత బర్డెన్ అండి, చాలా విపరీతమైన రష్. ఇది ఒకటే సమస్య కాదు, అనేక సమస్యలు వీళ్ళు 32 ఏదైతే సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచారో ప్రధానమైనటువంటి 3 డిమాండ్లను లెక్కలోకి తీసుకోకుండా ఇవాళ ఈ సభ్యుల కమిటీ ఏదో 4 ఐఏఎస్ అధికారుల కమిటీ ఏదో కాస్త ముందే వేసి లేదా సమ్మె సైరన్ వీళ్ళు మోగించక ముందే వాళ్ళకి ఏదైనా హామీ ఇవ్వాల్సి ఉండే. 2.5 సంవత్సరాలు గడిచింది, ఇంతవరకు అటువైపు మరి చూసిన దాఖలాలు లేదు. మేము ఎన్నికలకు ముందు వీళ్ళకు అంటే అన్ని వర్గాలకు హామీ ఇచ్చి అన్ని వర్గాలను మోసగించినట్టే ఇటు ఆర్టీసీ కార్మికులను కూడా మోసగించాలని. ఒక్క విషయం సుమిత్ర ఆనంద్ గారు, కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా ఉంది. అఫ్ కోర్స్ మీ హయాంలోనూ కొంత అప్పులు చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలు, రైతు రుణమాఫీ వ్యవహారంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొంత ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత టైం తీసుకున్నామని మీడియాను గాని శివ గారు, మీడియాను గాని ప్రజలను గాని కాంగ్రెస్ మోసగిస్తా ఉన్నది. ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం, అప్పుల పాలై ఉన్నామని చెప్తూ నమ్మించి ఏదో ఉంటది రక్తంలో లేదని కాదండి. 3,47,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినాము ఈ 2.5 సంవత్సరాల్లో అని చెప్పగలిగినరు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, అబద్ధం కాదు. మరి నాడు రాష్ట్ర విభజన నాడు కూడా అప్పు 70,000 కోట్ల అప్పు రాష్ట్రానికి వచ్చింది. అప్పు లేకుండా ఏ రాష్ట్రం ఉన్నది? అప్పుల్లో మనదే స్థానం అన్ని రాష్ట్రాల్లో చూస్తే. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంది అప్పుల్లో ఏ స్థానం ఉన్నది? గతంలో ఏ స్థానంలో ఉన్నది? ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నది? ఎంత అప్పు తీసుకొచ్చిండ్రు? ఆనాడు అన్ని శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు కదా. ఇప్పుడు చెప్పగలరా ఏం చేసిండ్రు? ఈ 3,47,000 కోట్ల రూపాయల అప్పులని మిత్తులు కట్టినామని మళ్ళీ అబద్ధాలు చెప్తారు. కట్టిన మిత్తెంత, చెప్పే లెక్కెంత? ప్రజల్ని ఎంతకాలం సాధారణ ప్రజలు ఇక్కడ ఎఫెక్ట్ పడుతున్నారు. సాధారణ ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది కాబట్టి ఇరుపక్షాలు కొంత తగ్గితే సమస్యను సామరస్యంగా పరిష్కరించే అవకాశం. అవును నిజమే. ఇవాళనే ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వమే కొంత తగ్గాల్సి ఉంటది. న్యాయమైనటువంటి ప్రధాన డిమాండ్ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినో దానికోసం కొంతనన్నా వాళ్ళు తగ్గి ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మికుల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వమే కదా చెయ్యాలి. హామీ ఇచ్చిండ్రు కదా, హామీ నెరవేర్చాలి కదా. ప్రజల పక్షాన కూడా ఇందాక పార్టీలకు సమాధానం చెప్పదలుచుకోలేదని వెంకటస్వామి అంటారు. మీరు పార్టీలకు కాదని ప్రజల గొంతుకై ప్రతిపక్షాలు మాట్లాడతాయి, ప్రజల పక్షమై ప్రతిపక్షాలు మాట్లాడతాయి. మీరు నాడు ప్రతిపక్షంలో ఉన్న అదే పాత్ర పోషిస్తారు. ఇక్కడ టిఆర్ఎస్ కో లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకో కాదు సమాధానం చెప్పేది. ఆమ్ ఆద్మీ పార్టీకో టిఆర్ఎస్ కో కాదు బీఆర్ఎస్ కో కాదు మీరు సమాధానం చెప్పేది. ప్రతిపక్షాలకు కాదు. అసలు చీమ గుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే కొంత స్పందన ఉంటుండే. వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలు. వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఆర్టీసీ కార్మికుల యొక్క 50 మంది ఆత్మహత్యకు కారణమైన కేసీఆర్ మీరు గతాన్ని మళ్ళీ ఇప్పుడు 800 మందిని చంపుతుందా కాంగ్రెస్? మళ్ళీ 800 మందిని చంపుతుందా? మళ్ళీ 800 మందిని చంపుతుందా? నాడు 80 అయితే మీరు 800 చంపుతారా? ఇదే పరిస్థితి. ఎంతసేపు గతమే. మరి కేసీఆర్ గారు చేసినట్టు మంచిగా చేయండి. కేసీఆర్ గారి తప్పులు వెతికే వాళ్ళు కేసీఆర్ లాగా మంచిని చేయండి. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యము, నిర్మాణ రంగము, అభివృద్ధి, సంక్షేమము ఒక్కటి కాదు కదా కేసీఆర్ గారు చేసింది. ఏమా ఎల్లెల్కలు పడ్డారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రూపాయి ఆదాయం లేనాడు కూడా, ఇవన్నీ బస్సులు గీసులు అన్ని బంద్ ఉన్నాడు కూడా రైతు బంద్ ఆపలేదే. 1000 ఎకరానికి ఒక్కసారి ఇస్తారా? సిగ్గు ఎకరానికి ఒక్కసారా? దానికి ఇంకా బహిరంగ సభలా? మీరు ఆగండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను అభ్యంతరం పెట్టలేదు. వెంకటస్వామి గారు కంటిన్యూ. వెంకటస్వామి గారు కంటిన్యూ. వెంకటస్వామి గారు కంటిన్యూ. కూడా నేను అనలేదు. వెంకటస్వామి గారు మీ సిగ్నల్ రావట్లేదు. వెంకటస్వామి గారు రావట్లేదు. మీ సిగ్నల్ రావట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది వ్యూవర్స్ కూడా ఏం అర్థం కావట్లేదు. వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. లేదంటే ఒక్కసారి లెఫ్ట్ టైం మళ్ళీ వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అస్సలు ఏం అర్థం కావట్లేదు. రైట్ హేమ గారు. అయితే ఆ రోజు వచ్చేసి మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే